ఈ డబ్బాలో డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసుకున్నామండి ఫస్ట్. ఇందులో ఉండేవి అయితే ఇందులో ఉంటే పెరగట్లేదని చెప్పి నేనేం చేశానంటే వేరే దానిలో తీసేసాను. అప్పటికి చిన్న ఉంచేసానండి 2. ఎందుకంటే అన్నీ ఒక దానిలో అప్పుడే వేస్తే అవుతుందో లేదో అని వేరే దానిలో వేసాను. చూపిస్తాను రండి. ఇదిగోండి, ఈ డబ్బా అంటే ఒక పెద్ద వాటర్ డబ్బా ఉండేది. దాన్ని కట్ చేసి 2 ముక్కలుగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమో అందులో ఉండేది తీసి ఇందులో వేసాము. ఇదిగోండి, ఇందులో వేసి ఎంత ఒక 10 రోజులు అవుతుంది మార్చి ఆ డబ్బా నుంచి ఇందులోకి మార్చిన తర్వాత వెంటనే ఇది 7 నెలల్లోనే కాపు వస్తుందని అనుకోలేదు నేను. ఎందుకంటే సంవత్సరం పాటు పడుతుంది అంటారు కదా, అందుకనండి. ఇగో చూసారా, ఇక్కడైతే వస్తుంది. చీమలేంటో మరి తీపి ఉంటుందేమో దానికి వస్తుంది కావాలి. ఇదిగోండి, ఇదైతే బాగానే ఉంది. ఇది నిలబడుతుందండి. కాకపోతే దీనికి పాలినేషన్ చెయ్యాలి, చేస్తేనే ఉంటుంది, లేకపోతే కాయగా మారదండి. అది మనకు తేనెటీగలు వస్తే పర్వాలేదు, అవి రాకపోతే మాత్రం మనం దాని పాలినేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, దీనికి ఒక్కదానికే అంటే ఒకే కొమ్మకి 2 కొమ్మలు విడివిడిగా వచ్చాయి చూసారా. ఈ 3 కూడా మనకి రావన్నమాట. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఇన్ని రావడం వల్ల బలం సరిపోదు కదా, అందుకే ఇలా పసుపు కలర్లో మారిపోయింది. పసుపు కలర్లో ఎప్పుడైతే వచ్చిందో ఇది అవుతుందని నమ్మకం లేదండి. ఎందుకంటే నేను వీడియోలో చూసింది మాత్రమే, ఎవరిదో చూశానండి వీడియోలో. అది చూసినప్పుడు నాకు తెలిసింది, గుర్తున్నదనమాట. ఎల్లో కలర్లో వస్తే అవి కాయలుగా మారవని. మరి అవి ఉంటాయో పడిపోతాయో మనకైతే తెలీదు. ఇవన్నీ తెచ్చి ఇందులో వేసాను. ఇదిగోండి, ఇదైతే చనిపోయింది కదా చిన్న ముక్క అని చెప్పి మట్టిలో కలిసిపోతుందని ఒక డబ్బాలో మట్టిలో వేసి కింద అడుగునేసి పెట్టేశాను. పెట్టినా చనిపోకుండా దానికి ఏర్లు వచ్చినాయండి. ఏర్లు వచ్చి అందులో ఉంది. మట్టి తీసి మనం వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు అని చెప్పి మట్టి పైకి తవ్వేసరికల్లా ఇది పైకి వచ్చింది. దీన్ని చూడండి, మరొకసారి తీస్తాను. ఇదిగో, దాంతో పోయి చనిపోదండి, మొండి మొక్క అనమాట. అందుకే ఎందుకులే దీన్ని పడేయడం అని చెప్పి మళ్ళీ ఇక్కడ తెచ్చి పెట్టాను ఉదయం. ఇందులోనే ఉంటే అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, అందుకని. అయినా ఇది ముళ్ళులు కాబట్టి ఒక దగ్గరే ఉండాలి, ఒకే జాగాలో పెట్టాలండి, గుచ్చుకుంటాయి లేకపోతే. ఇదిగోండి, ఇప్పుడైతే ఇలా ఉంది. 7 నెలల్లో కాపు రావడం మరి నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే సంవత్సరం పడుతుంది అంటారు దీనికి పెట్టిన తర్వాత కాపు రావడానికి. కానీ మనకు వచ్చిందంటే గ్రేటే కదండి. ఆ ఒక్క పువ్వునైనా మనం పాలినేషన్ చేసుకోవాలి. అది ఏ టైంలో వస్తే చూసుకొని పాలినేషన్ చేసుకోవాలి. ఇందులో 2 వంకాయ మొక్కలు పెట్టాను. ఇటు పక్క జాగా అంతా ఖాళీ ఉందని పెట్టాను అనమాట. అది బాగానే ఉంది. కాపోయిన తర్వాత దాన్ని తీసేవచ్చు. ఇవైతే ఎప్పటికీ ఉండాల్సినవే, డ్రాగన్ మాత్రం. అందుకే సైడ్కి పెట్టాను. మాకైతే కోసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా సైడ్కి ఉంటే మాకు కిందకి వెళ్ళిపోద్ది. టైర్ పెడతాండి తర్వాత తెచ్చి, పనికిరాని టైర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టాలి. ఈ కిందకి మాకు బాల్కనీకి కోసుకోవడానికి అవుతుందండి ఇలా. అందుకని నేను ఇక్కడ మార్చాను అనమాట ఈ జాగాని. అక్కడ ఉంచితే ఇబ్బంది అవుతుందని. అలాగే పసుపు, పచ్చిమిర్చి అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. చామంతులు మాత్రం ఎండలు విపరీతం కదా, చిన్న వర్షం పడితే ఆ చిన్న వర్షం మీద ఎండ అయితే అగ్గిలాగా ఉంటుంది. పాపం ఏం బ్రతుకుతాయి ఏమో, అలా ఉన్నాయి. చూడాలి వాటికి మళ్ళీ కొనుక్కోవడమో లేకపోతే వాటితో సరిపెట్టుకోవడం. పసుపు అయితే చూడండి ఎంత బాగుందో. నిన్నే వర్మి కంపోస్ట్ తెచ్చి అన్నిట్లోకి వేసానండి, అన్ని మొక్కలకి. కొంచెం పసుపు ఎక్కువే పెట్టుకున్నాను ఈసారి. ఇది గోరెంటు
మనం కట్ చేస్తానండి. మళ్ళీ ఎంత తొందరగా వచ్చిందండి, వారం రోజుల్లోనే చిగురులు వచ్చాయి. వర్షం పడితే మొక్కలకు పండగ అనుకుంటా, తొందరగానే వస్తాయి. ఈ మల్లి మొగ్గ వస్తుంది, ఇది మంచి మల్లి మొగ్గ అండి. దీని కుండి ఒక్కదానికి మాత్రమే ఉంచాలి. ఇందులో ఈ గోంగూర అది ఉండిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పచ్చిమిర్చి. అలాగే ఇది ఏంటిది, వంకాయ మొక్కలు చూడండి. ఇవాళ ఎండకైతే ఎలా అయిపోయినాయి. అందులో ఇట్లా కుండీలు చిన్నవి కదా, అందుకు. చామ దుంపలు అయితే బాగానే ఉన్నాయి. ఆకులు చూడండి ఎంత ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. భలే ఉన్నాయి, పొట్టాలు కట్టుకోవచ్చండి వీటిలో. పకోడీ అలాంటివి చాలా బాగున్నాయి. అన్నం కూడా తినొచ్చు. చూడండి ఎంత ఉందో, బాబు ఎంత బాగున్నాయో కదండి. అన్నం తినొచ్చు కదా, పెరుగు అన్నం అలాంటివి కూడా తినేవచ్చండి, అంత బాగుంది. ఈ డబ్బా చిన్నది అవ్వడం వల్ల దీనికి పాపం ఇబ్బంది అయిపోతుంది. ఎండ ఎక్కువ అయితే తట్టుకోలేకపోతున్నాయి. బెండ మొక్కలు, బెండకాయలు బాగానే వస్తున్నాయి. నేను మొన్న కోసి పులుసు చేసుకున్నామండి. వీటికి అంత పెద్ద తెగులేమి ఉండదు, కానీ అప్పుడప్పుడు చీమలు పట్టేస్తాయి. చూసుకుంటుండాలి. మిల్లీ బగ్స్ ఉంటాయి దేనికైనా, కానీ తక్కువ. ఏ రోజుకి ఆ రోజు మనం చూసుకోవాలి. ఇవ్వండి వస్తున్నాయి. మందార చెట్టు అయితే విపరీతంగా కాసేస్తుందండి. అప్పుడు పైనే ఉండేది, పురుగులు తినేస్తున్నాయని చాలా బాధపడిపోయి కోపం వచ్చి కిందకి తీసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత వర్షాకాలానికి ఏంటంటే ఆ బాల్కనీలో పెడితే గోడ మీద ఒకవైపు తడిస్తే ఒకవైపు తడదు వర్షం వస్తే. అలాగే ఎండ కూడా ఒకవైపు తగిలితే ఇంకొక వైపు తగలదు. ఇలా బాధపడడం అవుతుందని ఏం చేశానంటే పైకి తెచ్చి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఎందుకనో పురుగులు నా మీద దయదలిచి ఈ మొక్కనైతే ఏం చేయట్లేదు. ఒక్కటో రెండో కట్ చేస్తున్నాయి అంతే, మిగిలిన బాగానే ఉంటున్నాయి. పూలు చూడండి, దీనికే మళ్ళీ కంపోస్ట్ మూసేసి అనమాట. నిన్న వర్మి కంపోస్ట్ వేసాను, అందుకు ఇవన్నీ మూసాను. మరి ఇంకెందుకని. ఇంతేనండి ఈ వీడియో ఈరోజుకి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఉంటానండి, బాయ్.